రాయదుర్గం పట్టణంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం, కొన్ని పూర్తి చేశాం. ఇప్పటికే దాదాపు 4 కోట్ల పైచిలకు పనులను చేస్తూ ఉన్నాం. త్వరలోనే ఈ ఆర్థిక సంవత్సరంలోనే మరో 3 కోట్ల రూపాయల నిధులను తీసుకొస్తూ ఉన్నాం. వాటితో డ్రైన్లు అట్లాగే సీసీ రోడ్లు నిర్మిస్తాం. ఇవి కాకుండా 78 కోట్లతో అమృత్ పథకం కింద తాగునీటి వ్యవస్థను విస్తరించడానికి ఎక్కడైతే శివారు కాలనీలు ఉన్నాయో, బీటీపీ లేఅవుట్ కానీ, గౌడ లేఅవుట్ కానీ, ఇట్లాంటి శివారు ప్రాంతాలకు మల్లాపురం లేఅవుట్ కానీ, వీటన్నిటికీ రక్షిత మంచినీటిని ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అదనంగా ట్యాంకులు నిర్మించబోతా ఉన్నాం. 24వ తేదీ దానికి సంబంధించిన టెండర్ గడువు కూడా ముగిసింది. మరో వారం రోజుల్లో ఎవరికి ఆ పనులు అప్పజెప్పారనే విషయం కూడా తెలుస్తుంది. త్వరలోనే వాటిని కూడా ప్రారంభం చేస్తాం. ఇది కాకుండా 23 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులను ఇవ్వడానికి ఇప్పటికే మంత్రి నారాయణ గారు అంగీకరించారు. ఆర్థికంగా రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రాయదుర్గం విషయంలో ముఖ్యమంత్రి గారు, మంత్రి నారాయణ గారు చాలా ఉదారంగా నిధులు ఇస్తూ మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఈ 3.5 కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఈ 78 కోట్లు, ఆ 23 కోట్ల రూపాయల పనులు ప్రారంభమైతే 2 ఏళ్ళు ముగిసే లోపలే 100 కోట్ల రూపాయల పనులను ప్రారంభం చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా రానున్న కాలంలో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ పేరుతో మరిన్ని నిధులు తీసుకురాబోతా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వ నిధులు. ఇట్లా అవకాశం ఉన్న చోటల్లా నిధులను సమీకరిస్తూ రాయదుర్గం పట్టణ ప్రజలు కట్టే ట్యాక్సులతో, మున్సిపాలిటీకి వచ్చే ఆదాయంతో ఇలాంటి కార్యక్రమాలు చేయలేము కాబట్టి ప్రత్యేకంగా నిధులు తీసుకొస్తూ రాయదుర్గం పట్టణాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. రాయదుర్గం ప్రజలకు నేను ఒకటే హామీ ఇస్తూ ఉన్నా, మీ నమ్మకాన్ని ఎక్కడా కూడా కించిత్తు వమ్ము చేయకోకుండా మేము ఇచ్చిన 16,000 పైచిలకు మెజారిటీకి ఇంకా మేము ఊహించిన దానికంటే మా ఎమ్మెల్యే ఎక్కువ కార్యక్రమాలు చేసి పట్టణ ప్రజల్లో మరిన్ని సౌకర్యాలు మెరుగుదలకు కృషి చేశాడనే భావన, సంతృప్తిని పొందే విధంగా వ్యవహరిస్తానని కూడా నేను మనవి చేస్తాను. 2 ప్రధానమైన రోడ్లు అట్లాగే డ్రైను నిర్మాణానికి 56,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 2 ప్రధానమైన రోడ్లు అక్కడ మారమ్మ గుడి సమీపంలో మనం ప్రారంభించిన రోడ్డు దాదాపు 30-35 ఏళ్ల నుంచి ఆ వార్డు ప్రజలు చాలా ఎదురు చూస్తున్న అభివృద్ధి పని. దాన్ని ఈరోజు భూమి పూజ చేసాం దానికి. అట్లాగే దుగ్గిలమ్మ గుడి రోడ్డు వర్షం వస్తే ఈ రోడ్డు అంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. చాలా ప్రధానమైన రోడ్డు, చాలా ప్రాశస్తమైన గుడి దుగ్గిలమ్మ గుడి. ఈ రోడ్డును కూడా ఈరోజు మనం నిర్మించడానికి భూమి పూజ చేసుకోవడం చాలా శుభదాయకం. మారమ్మ దేవత ఆశీస్సులు, దుగ్గిలమ్మ తల్లి ఆశీస్సులతో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని కూడా నేను మనవి చేస్తాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.